ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇక ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా సంస్థాగత నిర్ణయాలపైన దృష్టి సారించాయి. పార్టీలను బలోపేతం చేయడానికి స్తబ్దతగా ఉన్న నేతలను ఆకర్షిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీని ఇంటికి పంపించడమే జనసేన లక్ష్యమని అంటున్న అనంతపురం జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు వ్యూహాలను అమలు చేస్తున్నాయి. అందులో భాగంగా జనసేన అనంతపురం జిల్లా జనసేన పార్టీ కూడా ఆ దిశగా ఎక్కువ మందిని తమ పార్టీలకు చేర్చుకోవడంతో పాటు సంస్థాగతంగా గతం కంటే కూడా మెరుగైన ఫలితాలు సాధించేందుకు దిశగా అడుగులు వేస్తోంది. మరి ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తు ఉన్న నేపథ్యంలో అనంతపురం జిల్లాలో కూడా జనసేన పార్టీ టికెట్లు ఆశిస్తోందా, ఆశిస్తే ఏ స్థానాలను ఆశిస్తోంది, మరి ఎలాంటి రాజకీయ వ్యూహంతో ముందుకు పోతుంది అనేది ఏదైతే జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ వరుణ్ సార్, ప్రధానంగా చేరికల మీదే ఎందుకు దృష్టి పెట్టింది జనసేన పార్టీ ఈరోజు అంటే అన్న మీరు చూస్తున్నారు, గతంలో కొన్ని నెలల నుంచి దాదాపు సంవత్సరం నుంచి మీరు చూస్తున్నారు, దాదాపు వారానికి ఒక జాయినింగ్ అనంతపురం అర్బన్లో అయితేనే కానీ జిల్లాలో అయితేనే కానీ బ్రహ్మాండమైన జాయినింగ్లు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఎవరైతే వైసీపీ నుంచి వస్తున్నారో, ఇతర పార్టీల నుంచి వస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారిపైన ఉన్న నమ్మకంతో ఆ నాయకత్వంలో ముందుకు పోతాము. రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి పరిపాలన పవన్ కళ్యాణ్ గారు అయితే ఇవ్వగలుగుతారని చెప్పేసి వాళ్ళంతా స్వాగతిస్తున్నారన్న. ముఖ్యంగా ఏదైతే పొత్తు ఉంది, ఇప్పుడు రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నప్పుడు అనంతపురం జిల్లా నుంచి 14 నియోజకవర్గాలు ఏ స్థానాలని జనసేన కోరుకుంటుంది? అసలు అన్న స్థానాలు, వ్యూహాలు, ఎమ్మెల్యే టికెట్లు ఇవన్నీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. జనసేన పార్టీ తరఫున ఆయన మీద అందరికీ నమ్మకం ఉంది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము ఈరోజు కూడా కాదు ముందు నుంచి చెప్తున్నాము, ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మేమందరం దాన్ని స్వాగతిస్తున్నాం, ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటాం. ఎందుకంటే మేమంతా ఆయన మనుషులము. సో ఖచ్చితంగా ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. అంటే జనసేన పార్టీ ఇప్పుడు చెప్తున్న పరిస్థితి సర్వేల ఆధారంగా కానీ పొత్తులో భాగం కానీ గత ఎన్నికల్లో అత్యధికంగా ఓటింగ్ శాతం వచ్చిన అనంతపురం గుంతకళ్ళ మీదే జనసేన దృష్టి సారించింది, దాని మీద కన్నేసింది. అందులో భాగంగా అనంతపురం దాదాపు ఖరారు కావచ్చు జనసేన పార్టీ కానీ ప్రచారం జరుగుతుంది రాజకీయ పార్టీలో కానీ, విశ్లేషకులు వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇది ఎంతవరకు అవకాశం ఉంది? అసలు అవకాశం ఏందని ఎంతవరకు ఉంటుందంటే అది పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే. ఆయన ఏ రోజైతే ఆ నిర్ణయం తీసుకుంటారో మేము ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాము. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము ఖచ్చితంగా ఇరు పార్టీల జెండాలను ఎగరేస్తామని చెప్పి కూడా తెలియజేసుకోండి. లక్ష్మీపతి గారు చెప్పండి, ఇప్పుడు మీరు మొన్నటి వరకు కూడా టీడీపీ రాజకీయాల్లో ఉన్నారు, మరి అక్కడ కూడా టీడీపీ టికెట్ ఆశించారు, అక్కడ అవకాశం లేదు అని జనసేనలోకి వచ్చారా, లేదంటే జనసేన పార్టీ సిద్ధాంతాలు కానీ లేకుంటే జనసేన పార్టీలో భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనే ఆలోచనతో వచ్చారా? సార్ ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో టికెట్ ఆశించారని. అది పార్టీకి నేను 30 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాను కాబట్టి ఆశించే దాంట్లో తప్పు లేదు. కానీ టికెట్ ఇంకా అనౌన్స్ చేయలేదు, అది ఎవరికి ఇస్తారనేది లాస్ట్ మూమెంట్ వరకు తెలియదు. అందులో అనంతపురం స్పెషల్ ఏమంటే టికెట్ ఇచ్చే విషయంలో రేపు నామినేషన్గా అర్ధరాత్రి అనౌన్స్ చేస్తాను. నేను దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ప్రతి ఎలక్షన్లో చూస్తున్నాను. నేను టికెట్ రాలేదని కానీ టికెట్ కోసమని కానీ ఇక్కడ కూడా టికెట్ ఆశించైతే నేను రాలేదు. సర్వేలో ఎక్కడ జిల్లాలో ఇచ్చినా ఇక్కడ ఉండే అనంతపూర్ నియోజకవర్గ జన సైనికులతో నేను కూడా కలిసికట్టుగా గెలుపు కోసం నా వంతు నేను కృషి చేస్తానని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను. ఇదే పరిస్థితి. ఏదైతే పొత్తుల్లో భాగంగా అధినేత తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని, ఒకవేళ సీట్లు కేటాయించినా కేటాయించకపోయినా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థులు కానీ ఇటు జనసేన అభ్యర్థులు కానీ గెలిపించడానికి తాము సాయశక్తులా పనిచేస్తాం. ఖచ్చితంగా మా లక్ష్యం ఒకటే, మేము పొత్తుల్లో సీట్లు సాధించడం అన్నది ముఖ్యం కాదు, మేము ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న అధికార వైసీపీని ఇంటికి పంపడం మాత్రమే మా లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యం దిశగానే తాము పనిచేస్తున్నామని చెప్పి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాగర్తో రవిచంద్ర, బీఆర్కే న్యూస్, అనంతపురం నుంచి.